వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, అంటే ఏ దృష్టితో చూస్తున్నారు, పాజిటివ్‌గా చూస్తున్నారా, నెగెటివ్‌గా చూస్తున్నారా, అసలు వాళ్ళ ఒపీనియన్‌లో మీరు ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, రీడింగ్స్‌తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఛానల్‌ని హైప్ చేయండి. ఇంకా ఇంకొంతమందికి మన రీడింగ్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో, మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, సో, మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీ సిట్యుయేషన్స్‌కి అకార్డింగ్‌గా పర్సనల్‌గా మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో, చాలా పీస్‌ఫుల్‌గా మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారు, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ని ఎలా చూస్తున్నారు, ఏ దృష్టితో చూస్తున్నారు క్లారిఫై చేయండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. జస్టిస్. సో, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే, సో, మీరు కొంచెం స్ట్రిక్ట్ పర్సన్, ప్రాక్టికల్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇస్తారు. సో, అంతకు మించి మీరు ఎవరి కోసం ఏమీ చెయ్యరు. సో, మీరు ఒక ప్రాక్టికల్ మైండెడ్ పర్సన్ అంటే అనుకుంటున్నారు మీ పర్సన్. టూ మచ్ ఎమోషనల్ పర్సన్ మీరైతే కాదు. ప్రాక్టికల్ పర్సన్ మీరు అన్నట్టు మీ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని. జస్టిస్, 2 ఆఫ్ కప్స్. సో, మీరు ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా బ్యాలెన్స్‌కి సంబంధించింది అండ్ ఇది కూడా బ్యాలెన్స్‌కి సంబంధించింది. సో, మీరు ఎవరైతే మీతో ప్రేమగా ఉంటారో సో, వాళ్ళకి మీరు ఎక్కువ ఎమోషన్స్ కానీ, ఎక్కువ ఫీలింగ్స్ కానీ మీరు ఇస్తారు. సో, ఎవరైతే ఎక్కువగా ప్రేమగా ఉండకుండా మీతో నెగెటివ్‌గా ఉంటారో సో, వాళ్ళని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ వరకే ఉంచుతారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ చూస్తున్నారు. అదే అనుకుంటున్నారు. సో, మీది ప్రాక్టికల్ మైండ్ సెట్, అంత ఎమోషనల్ కాదు. సో,
ఎమోషన్స్ ఉంది మీలో, అట్లా అని మీలో ఎమోషన్స్ లేదు, మీలో ప్రేమ లేదు, మీరు ఎఫెక్షన్ చూపించరు అన్నది మీ పర్సన్ కాదు. సో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో, ఎవరిని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచుతారు. సో అంతకు మించి మీరు ఎక్కువగా అలో చెయ్యరు. మీ లైఫ్లోకి అన్నీ అందరికీ చెప్పుకోరు, అన్నీ అందరికీ ఎక్స్ప్రెస్ చేయరు. సో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. కొంతవరకు ఏంటంటే మీరు కొంచెం హార్డ్ వర్కింగ్ పర్సన్, మీరు కొంచెం డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ మీరు ఒకరి కోసం స్టాండ్ తీసుకుంటే దానికోసం నిలబడతారు. అండ్ మీరు చాలా లాయల్ పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్. సో జెన్యూన్ పర్సన్కి హర్ట్ అయితే ఎలా ఉంటుంది, అట్లా ఉంటుంది మీ రియాక్షన్స్ అనేది. సో ఎవరైనా మీతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు మీకు తర్వాత అన్ఫేర్ చేశారనుకోండి, అది కూడా మీరు తట్టుకోరు, ఓర్చుకోలేరు. సో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, వాళ్ళని ఎక్కడో పెట్టాలి, సో అది మీరు పెడతారు అనేది మీ పర్సన్ దృష్టిలో వాళ్ళు అలా అనుకుంటున్నారు. మేబీ మీరు అలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళ వే ఆఫ్ వ్యూ అలా ఉంది మీకోసం. డెఫినెట్లీ మీరు ప్రాక్టికల్ పర్సన్ అండ్ మీరు మంచి పొజిషన్ ఉన్న పర్సన్, అది కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ప్రేమగా ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చేస్తారు, ఎంత దూరం వరకైనా వెళ్తారు. కానీ మీతో అన్ఫేర్ థింగ్స్ చేస్తూ, ఇన్జస్టిస్ చేస్తూ ఉన్న వాళ్ళకి మీరు ఏం చేయాలో కూడా అది చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో హై ప్రీస్టెస్, మీరు మీ ఎమోషన్స్ బయటికి చెప్పరు, మీ లోపలే దాచిపెట్టుకుంటారు. మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ మీరు బయటికి చెప్పకుండా లోపలే దాచుకొని మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. మీరు మదన పడుతూ ఉంటారు. మీరు స్ట్రగుల్ తీసుకుంటారు కానీ వేరే ఎవరికి స్ట్రగుల్ అయితే ఇవ్వరు, వేరే ఎవరికి ఇబ్బంది పెట్టరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని ఈజీగా దూరం పెట్టేస్తారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ, సైలెంట్ ఎనర్జీ, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోరు, అన్నీ మీ లోపలే పెట్టుకుంటారు. మేబీ ఎక్కువ మంది పీపుల్తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వరు. మీకు చాలా తక్కువ ఫ్రెండ్ స్పేస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో ఒక్కరు ట్రస్ట్ చేసిన వాళ్ళతో తప్ప ఎక్కువగా ఎవరితోనూ మీరు ఉండరు అనేది మీ పర్సన్ ఫీలింగ్. వాళ్ళ దృష్టిలో మీరు ఎలా కనిపిస్తున్నారు. సో చాలా స్ట్రగుల్ తీసుకుంటారు. అండ్ మీలో స్పిరిచువాలిటీ కూడా ఉంది అనేది మీ పర్సన్ చూస్తున్నారు. అండ్ 2 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఇక్కడ వచ్చేసి, సో మీకు నచ్చితే మీరు ఎంత దూరం వరకైనా వెళ్తారు, కానీ మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉంటారు. ఈవెన్ రిలేషన్షిప్లో అయినా సరే. సో చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు మీరు, అది మీ పర్సన్ దృష్టిలో చూస్తున్నారు. ఈవెన్ మీ పేరెంట్స్ వల్ల మీరు స్ట్రగుల్ పడి ఉండొచ్చు, ఎస్పెషల్లీ మీ మదర్ వల్ల మీరు స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు. ఎంతమంది మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, ఎంతమంది మీకు స్ట్రగుల్స్ క్రియేట్ చేసినా అది మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలరు. ఆ కెపాసిటీ మీలో ఉంది. ఈవెన్ మీరు హార్డ్ వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు, అది కెరియర్ రిలేటెడ్ అయినా లేకపోతే ఫ్యూచర్ కోసం కానీ మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. కెరియర్ రిలేటెడ్ హార్డ్ వర్క్ చేస్తారు, ఫ్యూచర్ కోసం హార్డ్ వర్క్ చేస్తారు. మీలో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఆ తపన మీలో ఎప్పుడూ మీ పర్సన్కి కనిపిస్తుంది. లైఫ్ అంటే కొంతవరకు
మీలో ఎంతూజియాజం చూశారు. ఉత్సాహం, ఇవాళ కాకపోతే రేపు బాగుంటుంది అనే టైప్లో ఎంతూజియాజం అనేది మీ పర్సన్ చూశారు. వాళ్ళ దృష్టిలో మీరు అది. ఎవరు ఎంత బాధ పెట్టినా, ఈవెన్ మీ పర్సన్ బాధ పెట్టినా మీరు తిరిగి తనకి ఏమీ మాట అనరు. సైలెంట్ అయిపోతారే తప్ప తిరిగి రివర్స్లో కౌంటర్ ఇవ్వడం కానీ, తిరిగి రివర్స్లో మాట్లాడడం కానీ, రివర్స్ ఆన్సర్ చేయడం కానీ ఇవన్నీ చెయ్యరు. బికాజ్ ఇంకా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుందని మీకు తెలుసు కాబట్టి ఇంకా సైలెంట్గానే ఉంటారు. ఆల్మోస్ట్ మీరు సైలెంట్ ఆర్ ఇన్నోసెంట్. మీరు తలుచుకుంటే వాళ్ళని వదిలేసి వెళ్ళడం సెకండ్ పని, కానీ స్టిల్ ఇంకా మీరు వాళ్ళని భరిస్తున్నారు అనుకుంటున్నారు. హెరోఫెంట్ స్పిరిచువల్ పర్సన్ అండి. ఎస్పెషల్లీ మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా స్పిరిచువల్ పర్సన్. ఎవరి కోసమైనా సరే మీకు కొంచెం దూరదృష్టి ఎక్కువ. ఏదైనా సరే ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్గా చూసి ఆలోచిస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సంతోషం ఇచ్చిందా, సో అది చూడరు. లాంగ్ రన్లో ఇది మనకి ఎంతవరకు కరెక్ట్, సో మీకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు బాగా తెలుసు. సో మీరు ఆ అసెస్మెంట్ మీరు చేయగలుగుతారు. అండ్ లాంగ్ రన్లో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఆలోచిస్తారు. ఏది ఆలోచించకుండా, ఏది ఇన్మెచ్యూరిటీగా మీరు ఏది చేయరు. ఒకవేళ మీ వల్ల కాదు అంటే కూడా ఇంకెవరితో అయినా గైడెన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్తారు. మీలో కొంతవరకు మెచ్యూరిటీ చాలా ఉంది అని మీ పర్సన్ అనుకుంటారు. మేబీ తనలో ఆ మెచ్యూరిటీ లేకపోవచ్చు, తనలో ఇన్మెచ్యూరిటీ ఉండొచ్చు. బట్ మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా మీ పర్సన్ చూస్తున్నారు. ఇది హైరోఫెంట్, ద హై ప్రిస్టెస్, హైరోఫెంట్, ఈ టూ ఎనర్జీస్ కూడా మేజర్గా ఈరోజు ఈ రీడింగ్లో వచ్చినవన్నీ మేజర్ ఆర్కానా కార్డ్స్. సో మేజర్గా మీ పర్సన్ మీలో అబ్జర్వ్ చేసింది అయితే ఇది. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి మీకు బాగా తెలుసు. అండ్ హెరోఫెంట్ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ కోసమే ఆలోచిస్తారు. ఈవెన్ మ్యారేజ్ కోసం ఆలోచిస్తారు, కమిట్మెంట్ కోసం ఆలోచిస్తారు. ఈరోజు ఎంజాయ్ చేసేసామా, ఈరోజు హ్యాపీగా ఉన్నామా, ఈరోజు పని అయిపోయిందా. సో అట్లా కాదు, మీరు జెన్యూన్ పర్సన్. మ్యారేజ్ కోసం ఆలోచిస్తారు, కమిట్మెంట్ కోసం ఆలోచిస్తారు, లాంగ్ టర్మ్ రిలేషన్స్ కోసం ఆలోచిస్తారు. ఈవెన్ మీరు దేనికోసమైనా స్ట్రగుల్ తీసుకుంటారేమో కానీ ఎవరికి స్ట్రగుల్ ఇవ్వరు అని మీ పర్సన్ దృష్టిలో అనుకుంటున్నారు. యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. మీ పర్సన్ దృష్టిలో మీరు తనకన్నా మిమ్మల్ని ఒక బెటర్ పొజిషన్లో మీ పర్సన్ చూస్తున్నారు. యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్ ఆర్ స్పిరిచువల్ హీలర్. సో మీలో ఏదో తెలియని పవర్ ఉంది. అంటే ఏజ్ తక్కువ ఉంది కానీ మీ దగ్గర నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ టూ కార్డ్స్ కూడా నాలెడ్జ్కి సంబంధించిన కార్డ్స్. సో మీ ఏజ్ తక్కువ అయినా కూడా మీలో లైఫ్ పట్ల ఒక అవగాహన ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక సీరియస్నెస్ ఉంది. మేబీ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు ఒక మంచి జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు.
వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీ దగ్గరకు వస్తే మీరు సాల్వ్ చేస్తారు అనుకుంటున్నారు. మీలాంటి పర్సన్ వాళ్ళకి రావడం అది వాళ్ళు అదృష్టం అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వ్యాన్స్. మీకు ప్యాషన్ కొంచెం ఎక్కువ, ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ, అన్నిటి పట్ల మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ అని మీ పర్సన్ దృష్టిలో అనుకుంటున్నారు. తొందర ఎక్కువ అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. ఏదై ఎప్పుడు అనుకుంటే అది అప్పుడు వెంటనే అయిపోవాలి. మీరు స్ట్రగుల్ తీసుకుంటారు, ఆలోచిస్తారు. కానీ మీలో ఆ ఎక్సైట్‌మెంట్, ఆ ఉత్సాహం, నేర్చుకోవాలనే ఉత్సాహం కానీ, సో లైఫ్ అంటే ఎంతూజియాజం ఉండాలి కదా! సో అది చూస్తున్నారు మీ పర్సన్. సో అక్కడికెళ్ళాలి, సో సంథింగ్ ఇక్కడికెళ్ళాలి, టెంపుల్స్‌కెళ్ళాలి, లేకపోతే లైఫ్ ఎంజాయ్ చేయాలి, ప్యాషన్, సో ఏదైనా నేర్చుకోవడానికి తపన పడుతూ ఉంటారు. రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకుంటారు. మీలో ఆ ఎక్సైట్‌మెంట్ మీ పర్సన్ చూస్తున్నారు. మేబీ మీకు ఆ ఎక్సైట్‌మెంట్ ఉందో లేదో ఐ డోంట్ నో. బట్ మీ పర్సన్ దృష్టిలో అయితే మీరు కొంచెం ఎక్సైటెడ్ పర్సన్. మీరెప్పుడు ఏదనుకుంటే అది అప్పుడు అయిపోవాలంతే. ఓవర్ నైట్ అయినా సరే అయిపోవాలి. అంటే మీరు చేసేది మిస్టేక్ అయితే మీరు సైలెంట్‌గా ఉంటారు. ఒకవేళ మీరు చేసేది మిస్టేక్ కాకపోతే ఎవరు వద్దని చెప్పినా, ఎంతమంది కాదు అన్నా, ఇది చెయ్యొద్దు అన్నా మీరు కంట్రోల్ అవ్వరు. మిమ్మల్ని స్టాప్ చేయడమా, మిమ్మల్ని కంట్రోల్ చేయడమా, మిమ్మల్ని శాంతిపరచడమా అది చాలా కష్టం. ఈవెన్ మీ కోపాన్ని కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం. మేబీ మీ పర్సన్ మీ కోపాన్ని కూడా చూసుండొచ్చు. స్ట్రగుల్ తీసుకున్నంత సేపు తీసుకుంటారు కానీ, ఒక్కసారి మనకు మీకు క్రాక్ వచ్చింది అంటే అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మీరు ఏదైనా తప్పుని ఓకేలే పర్లేదులే అన్న టైప్‌లో ఇప్పుడు కొంతవరకు ఎమోషనల్ పర్సన్ ఉంటారు. వాళ్ళెలా అంటే ఓకేలే వచ్చావు కదా! దట్స్ ఓకే అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోతారు. వచ్చావు కదా! మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉంటే అదే చాలు. నాకు నువ్వు కావాలి కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను. సో, అట్లా ఉంటారు. బట్ యూ ఆర్ నాట్ లైక్ థాట్. మీరలా కాదు. కంప్లీట్‌గా లైఫ్ నుంచి బయటికి పంపించడానికి కూడా వెనకాడరు. వాళ్ళతో మాట్లాడడం కట్ ఆఫ్ చేయడానికి కూడా మీరు వెనకాడరు. ఒక్కొక్కసారి మీ టెంపర్ మీరు లూజ్ అయిపోతే ఏం చేస్తారో కూడా, ఎలా మాట్లాడతారో కూడా మీకే తెలీదు. కొంతవరకు మీరంటే మీ పర్సన్‌కి భయం ఉంది. అమ్మో! మీరు చాలా సీరియస్, మీరు చాలా కోపం. ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా, ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో మీకే తెలీదు అనుకుంటారు కొన్ని కొన్ని సార్లు. వామ్మో! ఎప్పుడు సైలెంట్‌గా ఉంటారో, ఎప్పుడు అగ్రెషన్‌గా ఉంటారో, ఆవేశంగా ఉంటారో వీళ్ళు అర్థమే కాదనుకుంటారు. అది. సో, చూద్దాం. ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్ అండి. ఎందుకంటే మేజర్‌గా ఫస్ట్ 3 కార్డ్స్ అయితే అన్నీ మేజర్ ఆర్కానా కార్డ్స్ మాత్రమే వచ్చాయి. సో, నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చి మాత్రమే మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఫైవ్ ఆఫ్ వాండ్స్,
మీ పర్సన్ దృష్టిలో కొంతవరకు ఇక్కడ నెగెటివ్ కనిపిస్తుంది. మీ పర్సన్ దృష్టిలో మీరు కొంతవరకు ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఫైట్స్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ గొడవలకి రీజన్ మీరే అవుతారు. అది కూడా మీ ఆవేశం వల్ల గొడవలకి రీజన్ మీరే అవుతారు. అది మీరు క్రియేట్ చేస్తారో తెలీదు, అది అదే క్రియేట్ అవుతుందో తెలీదు. సో కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్కి కూడా రీజన్ మీరే అనేది వాళ్ళ ఒపీనియన్. మీ తొందరపాటుతనం వల్ల ఈవెన్ రిలేషన్షిప్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అందరితోనూ రిలేషన్షిప్ డిస్టర్బ్ చేసుకుంటారు. అది వాళ్ళ ఒపీనియన్. ఈవెన్ ఫ్యామిలీతో కూడా అంతే. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతవరకు రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.